ఒక పాత్రికేయ దిగ్గజం కన్నుమూసింది. ప్రముఖ జర్నలిస్టు మార్కు టుల్లీ మరణించారు. కొంతకాలంగా ఆయన వృద్ధాప్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. కాగా మార్కు టుల్లీ మరణంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారతదేశం ఒక నిబద్ధత గల జర్నలిస్టును కోల్పోయిందని ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. మార్కు టుల్లీ జర్నలిస్టులకు పరిచయం అక్కర్లేని పేరు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న మార్కు టుల్లీ ఇటీవల కన్నుమూశారు. ఢిల్లీలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. కాగా మార్కు టుల్లీ వయసు 90 సంవత్సరాలు. మార్కు టుల్లీ 1935 అక్టోబర్ 24న కోల్కతాలో జన్మించారు. డార్జిలింగ్లో ఆయన స్కూల్ చదువు పూర్తి చేశారు. అటు తర్వాత ఉన్నత చదువుల కోసం ఆయన ఇంగ్లాండ్ వెళ్లారు. ఇంగ్లాండ్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత పాత్రికేయ వృత్తిని ఆయన ఎంచుకున్నారు. (1964లో బీబీసీ ఢిల్లీ కరస్పాండెంట్గా ఆయన పాత్రికేయ జీవితం ప్రారంభించారు. భారతదేశంలో జరిగిన అనేక చారిత్రక ఘటనలు ఆయన యావత్ ప్రపంచానికి వెల్లడించారు. అంతేకాదు భారత్పై రూపొందించిన అనేక డాక్యుమెంటరీల్లో కూడా ఆయన పాల్గొన్నారు. జర్నలిస్టుగా చేసిన సేవలకు గుర్తింపుగా మార్కు టుల్లీ 2002లో నైట్ హుడ్ లభించింది. అలాగే 1992లో పద్మశ్రీ, 2005లో పద్మభూషణ్ అందుకున్నారు. అంతేకాదు మార్కు టుల్లీ అనేక పుస్తకాలను రాశారు. मेरी मुलाकात मार्क टुल्ली से कोई 35 साल पहले हुई थी और हमने एक मुलाकात के 1-1.5 महीने बाद हम दोनों ने एक साथ काम करना शुरू कर दिया था. मुझे कोई 3 बजे करीब दोपहर में उनकी जो वो थी वाइफ, उन्होंने मुझे फ़ोन किया कि मार्क टुल्ली चले गए हैं और ये अस्पताल में. तो मैं यहाँ अस्पताल में पहले भी आता था, 2-4 बार मैं आके गया था यहाँ से, तो मुझे मालूम था वो यहाँ पर थे. फिर मैं यहाँ आया, लेकिन जब उनकी डेथ हो गई थी तो फिर उनको मैं दोबारा देख नहीं पाया. కాగా మార్కు టుల్లీ మరణంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారతదేశం ఒక నిబద్ధత గల జర్నలిస్టును కోల్పోయిందని ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. భారత్కు చెందిన ఒక పాత్రికేయ శిఖరం కన్నుమూసింది.